రాయించాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. నాలుగో ఎవిడెన్స్ ఏంటంటే మనం ఆదాము వంశావళి పట్టిక చూస్తే ఆయన చరిత్ర పురుషుడని మనకు అర్థమవుతుంది. బైబిల్లో ఉన్న వంశావళి పట్టికలు ఊరికే కాదు రాసింది. దీస్ ఆర్ ఇదేంటి అనంటే దిస్ ఈజ్ హిస్టరీ. ఇది నిజంగా జరిగిన హిస్టరీ. వీరు ఉన్నారు అని రుజువు చేసే వంశావళి పట్టికలు ఇవన్నీ. ఐదో ఎవిడెన్సెస్ ఏంటి అనంటే ఆదాము మరణం కూడా వ్రాయబడింది. ఆదాము ఎలా వచ్చాడో రాయబడింది. ఆదాము ఎవరికి జన్మనిచ్చాడో రాయబడింది. ఆదాము ఎలా మరణించాడో, మరణముందాడు, ఎన్ని సంవత్సరాలు, అది కూడా రాయబడింది. ఆరో ఎవిడెన్స్ ఏంటి అనంటే కొత్త నిబంధన గ్రంథకర్తలు ఆదాము చరిత్ర పురుషుడని నిర్ధారించుచున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆదాము ఎప్పుడో ఉన్నాడు అనేది ఒకవేళ అనుకుంటే, లూకా గారు మనందరికి తెలుసు క్రీస్తు శకంలో అపోస్తల కార్యం లేకపోతే లూకా సువార్త రాశాడు. సో ఆయన ఈజ్ అన్ హిస్టారియన్. లూకా గారు ఎవరు అంటే డాక్టర్ మాత్రమే కాదు, ఆయన హిస్టారియన్ కూడా, రెండు. ఓకే. సో అయితే ఆ హిస్టారియన్ ఆయన ఏం చేశాడంటే, ఒక హిస్టారియన్ ఆయన గ్రంథంలో ఇది లిఖించేటప్పుడు మూడో అధ్యాయంలో మనం ఒక పట్టిక చూడు, యేసుక్రీస్తు వంశావళిలో ఫస్ట్ పేరు ఆదాము ఉంటుంది. ఓకే, ఆదాము ఉంటుంది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. క్రొత్త నిబంధన గ్రంథకర్తలు దీన్ని రుజువు చేశారు, నిర్ధారించారు అని అర్థం చేసుకోవాలి. సెయింట్ పాల్ అక్షరార్థ ఆదామును నమ్మాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. మొదటి ఆదాము, రెండో ఆదాము అని ఇట్లాంటి లిఖిస్తాడనమాట. ఇట్లాంటి పదాలు వాడతాడు ఆయన. పౌలు గారు కూడా నిర్ధారణ చేస్తాడు దీన్ని. ఎనిమిదో ఎవిడెన్స్, యేసు ఒక చరిత్రాత్మక పురుషునిగా, అంటే కడపటి ఆదాము అని పిలువబడ్డాడు. మొదటి ఆదాము చరిత్ర పురుషుడు కాకపోతే, ఒకవేళ లేకపోతే, మళ్ళీ యేసుక్రీస్తు రెండో ఆదామని ఎలా పిలువబడతాడు? అది సాధ్యం కాదు కదా. 9వ ఎవిడెన్స్ ఏంటి అనంటే మొదటి తిమోతి 2వ అధ్యాయం 13వ వచనంలో ఆదాము చరిత్రాత్మక వ్యక్తి ఒకవేళ కాకపోతే పౌలు వాదనకు అర్థమే లేదు. పౌలు వాదించే ఆ వాదన ఏమైతే ఉందో దానికి అర్థమే ఉండదు. మీనింగ్లెస్ డాక్ట్రిన్ అన్నమాట. ద ఫైనల్ ఎవిడెన్స్ ఏంటి అనంటే ఆదాము చరిత్రాత్మకత చిన్న విషయం ఏమి కాదు. ఇది మానవ జాతి మూలం మరియు చరిత్రకు, మానవ జాతి స్వభావానికి, పాప మూలానికి, మానవ మరియు జంతు మరణ ప్రారంభానికి, రక్షణ అవసరతకు, ఆదికాండంలోని చరిత్రాత్మక సంఘటనలకు, సంఘములో పాలన క్రమ కారణానికి మరియు మానవ కోటికి భవిష్యత్తుల ఉనికికి కూడా అక్షరార్థ ఆదామే పునాది అనేది విలియం డి బ్యారిక్ బిబ్లికల్ డాక్ట్రిన్ లో ఆయన మెన్షన్ చేస్తాడు. సో ఆదాము, ద ఎవిడెన్స్ ఆఫ్ ఆడమ్ ఈస్ ద బేస్, లేకపోతే ఈస్ ద ఫౌండేషనల్ ఫంక్షన్ ఆఫ్ ఆల్ బీయింగ్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సో అయితే మనం ఒక విషయం ఇక్కడ ఆలోచన చేయాలి. అదేంటి అనంటే మానవుడు దేవుని స్వరూపమందు చేయబడ్డాడు అనేది. దాని గురించి కొంచెం ఆలోచన చేద్దాం. మానవుని ఎవరు తయారు చేశారు అని ఒకవేళ ఆలోచన చేస్తే, దేవుడే నేరుగా మానవుణ్ణి సృష్టించాడు. నేరుగా, డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది మానవుని యొక్క సృష్టిలో. ఆదికాండం 1వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, తర్వాత 2వ అధ్యాయం. సో ఇవన్నీ చదివితే, తర్వాత కీర్తనలు 100వ అధ్యాయం, మత్తయి సువార్త 19, యాకోబు పత్రిక 3వ అధ్యాయం, ఇవన్నీ చదివితే మానవుణ్ణి నేరుగా దేవుడు సృష్టించాడు.
అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఒక వచనం చదవగలరా? ఒక వచనం ఫర్ ఎగ్జాంపుల్ కీర్తనలు 100వ కీర్తన 3వ వచనం చదవగలరా? కీర్తన 103 ఎవరైనా ప్లీజ్. సో ఎవరైనా ఉన్నారా? చదువుతున్నాను సార్. యా ప్లీజ్ ప్లీజ్. యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆ, ఆయన వారము, మనం ఆయన వారం, మనము ఆయన ప్రజలము, ఆయనే ఆ, ఆయన మేపడి ఆయనే గొర్రెలం. ఆయన. సో మనల్ని పుట్టించింది ఎవరంటే దేవుడు. ఇది 100వ కీర్తన 3వ వచనం మనందరికి చెప్పింది. ఇంకొక వచనం కూడా చదువుదాం. అదేంటి అనంటే ఆదికాండం మనం ఎప్పుడు చదువుతూనే ఉంటాం. డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటాయి దాంట్లో. సో యాకోబు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ఎవరైనా చదువుతారా ప్లీజ్? యాకోబు 3:9. దీనితో ఉమ్, తండ్రి అయిన ప్రభువును స్తుతించుము, ఆ, దీనితోనే ఉమ్, దేవుని పోలికగా పుట్టిన మనుషులను ఉమ్. శపింతుము. దేవుని ఒక్క పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము. అదే దేని గురించి చెప్తాడంటే మనందరి నాలుక గురించి చెప్తూ ఒక మెటాఫర్ వాడతాడనమాట. ఇదిగో దేవుడు చేసిన నాలుకతోనే, ఇదిగో దేవుని పోలికగా పుట్టిన మనం మనుషులు ఏం చేస్తారనంటే ఆ నాలుకతోనే స్తుతిస్తారు, ఆ నాలుకతోనే శపిస్తారు అనే మాట చెప్తున్నాడన్నమాట. సో ఆ వచనంలో ఆ ఉమ్, దేవుడు మానవుణ్ణి సృష్టించాడు తన పోలిక చొప్పున అనేది మనందరికి అర్థమవుతుంది. అయితే చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. అవి అవి మీ తర్వాత చదవండి. దీనివల్ల మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? ఇవన్నీ ఎందుకు? దీని గురించి అంత అవసరమా? అని ఒకవేళ ఆలోచన చేస్తే చాలా అప్లికేషన్స్ ఉన్నాయి దీనివల్ల మనం నేర్చుకోవాల్సినవి. అదేంటి అనంటే నంబర్ 1, మానవుని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే రైట్, వాని సృష్టికర్త కోణం నుంచే చూస్తేనే తప్ప అతడు అర్థం కాడు. ఓకే, ఒక మనిషిని మనం అర్థం చేసుకోవాలంటే ఎవరి లెన్సుల్లో నుంచి చూడాలనంటే సృష్టికర్త లెన్సుల్లో నుంచి చూస్తే తప్ప మనకు అర్థం కాదు. రైట్. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 24 నుంచి 28 వచనాల వరకు మీరు చదివితే మానవుడు ఒక వ్యక్తి అయితే అతడు సృష్టికర్త కనీసం వ్యక్తి అయి ఉండాలి. మానవుడు ఒకవేళ నేను వ్యక్తినేనంటే నన్ను సృష్టించిన దేవుడు ఎవరై ఉండాలంటే ఈజ్ నథింగ్ బట్ హీఈస్ ఎ పర్సన్. ఆయన ఎవరు అనంటే ఆయన ఒక వ్యక్తి. ఆ వ్యక్తే ఈ వ్యక్తిని సృష్టించాడు అనేది మనందరికి అర్థమవుతుంది. నాలో వ్యక్తిత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వ్యక్తిత్వం ఎక్కడి నుంచి వచ్చింది అనంటే వ్యక్తిత్వం కలిగిన దేవుడి నుంచి వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాలి. మానవుడు దేవుడు కాడు. దేవుడు సృష్టికర్త, మానవుడు సృష్టి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో వీఆర్ నాట్ గాడ్. మనం దేవుడు కాదు, మనం దేవుళ్ళం కాలేము. మనం ఎవరంటే సృష్టింపబడిన వాళ్ళం. దేవుడు ఎవరంటే సృష్టించేవాడు, సృష్టికర్త ఆయన. మళ్ళీ సృష్టి ఎల్లప్పుడూ కర్త క్రిందనే కదా మనం ఉండాలా? మనం ఎప్పుడు సృష్టికర్త క్రిందనే కదా. మనం ఎందుకు కొన్నిసార్లు సృష్టికర్తను హైజాక్ చేయడానికి ట్రై చేస్తాం? సృష్టికర్తకు మించిన జ్ఞానం కావాలి నాకు, ఇట్లాంటివన్నీ ఆలోచన. అందుకే మనం ఫెయిల్యూర్ కావడానికి కారణం ఏంటి అనంటే వీఆర్ నాట్ అండర్ ద అంబ్రిల్లా ఆఫ్ ద క్రియేటర్. మనం సృష్టికర్త క్రిందకి లేకోకుండా మనం ఆయనకు మించిన జ్ఞానం నాకు కావాలని ఎక్కడెక్కడో తిరుగుతా ఉన్నాం. అందుకే వీఆర్ ఫేసింగ్ ఫెయిల్యూర్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. మూడవది ఏంటి అనంటే సృష్టిగా మానవుడు దేవునికి లోబడి ఉండాలి. దేవుడు చేసిన సృష్టిగా మనం ఏం చేయాలి అనంటే మనము ఎదిరించకూడదు, లేకపోతే నేను చెప్పినట్టు విను అని అనకూడదు. మనం ఏం చేయాలి? ఆ
మనల్ని చేసిన దేవునికి లోబడి ఉండాలి. హంబుల్‌తో హ్యూమిలిటీ కలిగి ఉండాలి. ప్రసంగి 11 అధ్యాయం, రోమా 1 అధ్యాయం, లూకా 12 అధ్యాయం, రోమా 2 అధ్యాయం, ప్రకటన 22 అధ్యాయం ఇవన్నీ చదివితే దేవునికి మనం అందరం లోబడి ఉండాలనేది మనకు అర్థమవుతుంది. 4 రీజన్ మనం ఆలోచన చేస్తే దేవుని సృష్టిలో మానవునికి ప్రత్యేకమైన పాత్ర ఉంది. అసలు సృష్టితో నాకేం సంబంధం లేదు. నేను సృష్టి గురించి అసలు పట్టించుకోను. అది ఏమైపోతే నాకేంటి అని నో, నో, నో. ప్రత్యేకమైన పాత్ర ఉంది. ఈ రోజుల్లో ఈ రోజుల్లో అంటే సృష్టికర్తను తెలుసుకున్న మనం, లేకపోతే ఒక క్రిస్టియన్‌గా బ్రతుకుతున్న మనం, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ గురించి, ఎకలాజికల్ బ్యాలెన్సెస్ గురించి అసలు మనం ఆలోచన చేయం. చర్చెస్‌లో కూడా దీని గురించి ఆలోచన చెయ్యరు. చర్చెస్‌లో కూడా ఎన్వైర్న్‌మెంట్ గురించి, లేకపోతే సృష్టి క్రమం గురించి, సృష్టితో నాకు ప్రత్యేకమైన పాత్ర ఉంది దాంట్లో, దాన్ని బ్యాలెన్స్ చేసే విషయంలో అనేది వి ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ దట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దేవునికి మహిమ చెల్లించుటకు మానవుడు సృష్టింపబడ్డాడు. దేవుణ్ణి స్తుతించాలని, దేవుణ్ణి ఆరాధన చేయాలని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మానవుడు అంటే సృష్టింపబడ్డాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. యెషయా గ్రంథం, ఎఫెసీ గ్రంథం, మొదటి కొరింథీ ఇవన్నీ చదివితే మనకు అర్థమయ్యేది ఏంటి అనంటే, నేను ఎందుకున్నాను అనంటే నేను ప్రభువుని ఆరాధన చేయడానికి, ప్రభువుని మహిమపరచడానికి అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇంకా కొంచెం మనం లోనికెళ్దాం. మానవుడు దేవుని స్వరూపమందు సృష్టింపబడ్డాడు. దాని గురించి చర్చిద్దామని నేను అనుకున్నాం కదా. సో స్వరూపం అంటే ఏంటి? స్వరూపం అంటే ముక్కు, నోరు, కళ్ళు అదా? చేతులు, కాళ్ళు దాని గురించి మాట్లాడుతున్నాడా? మరి 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 దేని గురించి మాట్లాడుతున్నాడు? స్వరూపం అంటే ఏంటి అనేది మనం కొద్దిగా ఆలోచన చేస్తే మనందరికి అర్థమవుతుంది. సో ఆదికాండం 1 అధ్యాయం 26 వచనం, 27 వచనం, 5 అధ్యాయం మొదటి 2 వచనాలు, 9 అధ్యాయం 6 వచనం, మొదటి కొరింథీ 11 అధ్యాయం 7 వచనం, యాకోబు పత్రిక 3 అధ్యాయం 9 వచనం. సో ఈ రెఫరెన్సెస్ అన్ని మనం చదివినప్పుడు హెబ్రీ భాషలో స్వరూపం అనే పదానికి పోలిక, నకలు అనే అర్థం ఉంది. ఓకే, పోలిక అని అర్థం ఉంది. సో దీనికి ప్రాతినిధ్యం అనే భావన ఉంది. ఓకే, ప్రాతినిధ్యం. ఓకే, దీనికి ప్రాతినిధ్యం అనే భావన ఉంది, మీనింగ్. సో పూర్వకాలంలో రాజు తన ప్రతిమను ఒక చోట పెట్టడం అంటే అది ఆయన సార్వభౌమత్వాన్ని అక్కడ చూపేదన్నమాట. పూర్వకాలంలో ఒక రాజు తన ప్రతిమ ఎక్కడైనా స్థాపించాడు అనంటే, సో దానికి అర్థం ఏంటి అనంటే, సో దిస్ ఈజ్ ద సావర్నిటీ, సార్వభౌమత్వాన్ని నిర్ధారణ చేస్తుంది అనమాట ఆ బొమ్మ పెట్టాడంటే ఆ రోజుల్లో. ఓకే, సో ప్రజలు ప్రతిమను చూసినప్పుడు ఎవరు ఆధిపత్యం చేస్తున్నారో వారికి తెలిసేది ఆ రోజుల్లో. ఓకే, ఎవరు ఆధిపత్యం, ఎవరు కింగ్ ఈ సామ్రాజ్యానికి అనేది ప్రజలు ఆ ప్రతిమను చూస్తే అర్థమైపోతున్నాడు, ఓహో ఈ రాజు పరిపాలన చేస్తున్నాడు అనేది. అలాగే దేవుని స్వరూపం గలవారు లోకంలో దేవుని ప్రతినిధులుగా, ప్రతిమలు జీవం లేనివి, మానవులు జీవం కలిగిన వారు భూమి మీద దేవుని ప్రతినిధులుగా, మధ్యవర్తులుగా వ్యవహరించాలని అక్కడ ఏం రాయించాడు? స్వరూపం అనే మాట దేవుడు మనందరి కోసం రాయించాడు. కాబట్టి స్వరూపం ఏంటి? స్వరూపం రాజరికాన్ని సూచిస్తుంది. అండ్ ఇఫ్ డైరెక్ట్ గా మనం చెప్పాలంటే, దేవుడు తన స్వరూపంలో నన్ను భూమి మీద ఆయన సృష్టించి ఇక్కడ పెట్టాడు అని అంటే, నన్ను చూస్తే ఎవరు అర్థం కావాలి అని అంటే, నన్ను చూస్తే దేవుడు అంటే ఎవరో అర్థం కావాలి మనుషులకి. దిస్ ఇస్ ద యాక్చువల్ మీనింగ్. దేవుడు మహారాజు,
ఆ దేవుడే మానవులను సామంతరాజులుగాను తన పక్షాన సృష్టిపై ఉప అధిపతులుగాను మధ్యవర్తులుగాను ఉండుటకు ఏర్పరచుకున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. దాని తర్వాతే కదా తన స్వరూపమందు తన పోలికల చొప్పున ఆయన ఆయన మానవుణ్ణి చేశాడు అనే మాట తర్వాతే మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి ఆధిపత్యం చేయండి ఇట్లాంటి దాని తర్వాత వచ్చిన ఆజ్ఞలు ఫస్ట్ చేశాడు. దాని తర్వాత ఇదిగో మీ భూమి మీద నా స్వరూపంలో నా పోలిక చొప్పున నేను చేస్తున్నాను. ఇది ఎందుకు అనంటే ఇదిగో ఇది ఎందుకనంటే నా తరపున భూమిని ఆధిపత్యంలో మీరు తీసుకోవాలి అని చెప్పడానికి. పోలిక అనే మాటకు రూపము లేదా మాదిరి అని అర్థం వస్తుంది. ఒరిజినల్ గా దాన్ని మాదిరి అంటే ఒరిజినల్ గా చెప్పాలంటే మాదిరి అనే పదం కరెక్ట్ అన్నమాట. అది 1వ అధ్యాయం ఆదికాండం 26వ వచనం ప్రకారం మానవుడు దేవుని మాదిరి చొప్పున ఉన్నాడు. మానవుడు దేవుని కుమారుడు. ఆదికాండం 5వ అధ్యాయం 3వ వచనం దీనిని బలపరుస్తుంది. మొత్తానికి స్వరూపము పోలిక అనగా మానవుడు దేవుని కుమారునిగా దేవుని ప్రతినిధిగా కార్యం జరిగించేవాడు అని అర్థం. వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండ్ మనం ఎవరు అంటే దేవుని ప్రతినిధులం. ఎక్కడ? భూమి మీద. ఎవరిని చూపిస్తున్నాం? దేవుణ్ణి పరిచయం చేయడానికి ఇక్కడ ఉన్నాం మనం. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు అనేది మనం అర్థం చేసుకోవాలి. గమనించిన విషయాలు అంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు గమనించవలసినవి ఏంటి అని అంటే స్త్రీ పురుషులు వీరిరువురు స్త్రీ పురుషులు ఓకే ఎవరైతే ఉన్నారో వీరిద్దరూ లేకపోతే మనుషులందరూ దేవుని స్వరూపమందు సృష్టింపబడ్డారు అనేది మనం అర్థం చేసుకోవాలి. పురుషులు మాత్రమే కాదు, స్త్రీ కూడా దేవుని స్వరూపంలో చేయబడింది. మనుషులందరూ దేవుని స్వరూపంలో చేయబడ్డారు అనే విషయం నాకు ఎప్పుడైతే అర్థమవుతుందో దెన్ నేను ఒకరిని తక్కువగా ఒకరిని ఎక్కువగా నేను ఆలోచన చెయ్యను. స్త్రీని తక్కువగా చూడను, పురుషుడే ఎక్కువ నన్ను లేకపోతే తక్కువ క్యాస్ట్ ఎక్కువ క్యాస్ట్ అనే మాటలు నేను సంఘంలోకి తీసుకొని రాను. ఇది ఏం చేస్తుంది అంటే హైందవ్యంలో ఉన్న ఒక కాన్సెప్ట్ ఉంది. మానవులు ఎలా తయారు చేయబడ్డారు అంటే ముఖంలో నుంచి షోల్డర్స్ లో నుంచి థైస్ లో నుంచి పాదాల్లో నుంచి చేయబడ్డారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానం ఉంది అనే ఆ వాదన ఏమైతే ఉందో దాన్ని తప్పు అని అంటుంది బైబిల్. మానవులందరూ ఒక్కటే. అందుకే క్రిస్టియన్ కి క్యాస్ట్ ఫీలింగ్ ఉండకూడదు. క్రిస్టియన్ ఎప్పుడు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఆలోచన చేయకూడదు. ఒక క్రిస్టియన్ ఒక క్రైస్తవుడు నిజంగా ప్రభువుని నమ్మిన క్రైస్తవుడు స్త్రీని తక్కువగా చూడకూడదు. ఇది మనం ఆలోచన చేయాలి. రెండోది ఏంటి అంటే గమనించవలసిన విషయాల్లో మానవ పతనం పిదప కూడా మానవ పతనం అయిన తర్వాత కూడా మనుషులందరూ దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నారు. ఇది దేవుడు మనకు పెట్టిన భిక్ష అన్నమాట. మనం తప్పు చేసిన తర్వాత కూడా మనం ఎవరంటే వి ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్ అండ్ మనం దేవునికి ప్రతినిధులమే. దానిని వారు కోల్పోలేదు. ఇది దేవుని యొక్క కృప అంటే. ఇప్పుడు దేవుని యొక్క కృప అంటే అర్థమవుతుంది. ప్రతి మనిషి దేవునితోనూ మరియు తోటి మనుషులతోనూ సరి అయిన సంబంధం కలిగి ఉండాలి. సరైన సంబంధం ఈ రోజుల్లో ఎందుకు లేదు అని అంటే ఆ వ్యక్తి దేవుని స్వరూపం కాదు అని అనుకుంటున్నాం. ఆ వ్యక్తి దేవుని సంబంధి, దేవుడు ప్రతినిధి అని నాకు అర్థం కావట్లేదు. అందుకే సరైన సంబంధాలు లేవు నాకు. త్రియేక దేవుడు గురించి ఒకవేళ ఆలోచన చేస్తే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు వీరు సంబంధాలు కలిగిన దేవుడు అన్నమాట. ఒకరితో ఒకరికి సంబంధం ఇంటర్లింక్డ్ పెరికోరసిస్ అని అంటారు. దాన్నే ఇంటర్లింక్డ్ అని అర్థం వస్తుంది.
తండ్రి, కుమారుడు, పరిశుద్ధ తమ ప్రేమను వారు నిత్యము ఒకరితో ఒకరు పంచుకుంటూ ఉంటారు. అందుకే ఆ ప్రేమ కలిగిన దేవుడు నాలో ప్రేమ పెట్టాడు. ఆ ప్రేమ కలిగిన దేవుడు ఎందుకు ప్రేమించగలుగుతున్నాడు అనంటే, నన్ను ఆయనలో ప్రేముంది. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు దేవుడు తన ప్రేమను లోకము పట్ల, మరి విశేషంగా తన పిల్లల పట్ల చూపిస్తున్నాడు. వాళ్ళ పిల్లలెవరు? ఇజ్రాయెల్ ప్రజలేనా? వారి పిల్లలెవరు? క్రైస్తవులే. అందరూ ఆయన పిల్లలే. చూపిస్తున్నాడు. అలాగే ఆయన పోలికలో ఉన్న పిల్లలు శత్రువులను, తోటి విశ్వాసులను మరియు దేవుని సహా ఏం చేయాలి అనంటే ప్రేమించాలి. శత్రువులను కూడా ప్రేమించాలి. తోటి విశ్వాసులను ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలి. శత్రువులనే ప్రేమించాలంటే ఇంట్లో వాడిని ప్రేమించకూడదా? ఖచ్చితంగా ప్రేమించాలి. సో మనిషి ఆ విధంగా చేసి సంబంధాలలో సంతృప్తిని అనుభవిస్తాడు. చాలా మంది జీవితాల్లో తృప్తి ఉండదు. ఎందుకు తృప్తి ఉండదనంటే ఆయన గురించి ఆయనకు తెలియదు అనమాట. తన గురించి తనకు తెలియనప్పుడు జరిగేది ఏంటి అనంటే తృప్తి ఉండదు. మనిషికి సంతృప్తి వచ్చేది తన గురించి తనకు అర్థమైనప్పుడు. అప్పుడు వస్తుంది సంతృప్తి. సో ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలి అనంటే, దేవుని స్వరూపంలో మానవుడు దేవుని పక్షాన లోపరుచుకోవాలి. మరియు ఇంకోటి ఏంటంటే ఏలుబడి చేయాలి అనే తలంపు ఉంది. ఓకే, ఈ తలంపు ఎవరికి? దేవుడికి ఉంది. మానవుడు రాజు వలె సృష్టిని ఏలాలి. అంటే దేవుడు నన్ను ఏ విధంగా ఆలోచన చేస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. దేవుడు నన్ను ఒక రాజులాగా ఆలోచన చేస్తున్నాడు. దేవుడు మనల్ని ఆలోచన చేస్తుంటే మనం ఏమనుకుంటా ఉంటామంటే, మనం ఏదో పెద్ద ఒక దరిద్రులాగా, లేకపోతే ఒక సర్వెంట్ లాగా, బానిసలాగా మనం అనుకుంటున్నాం. గాడ్ ఈస్ ట్రీటింగ్ మీ లైక్ ఏ కింగ్. అది ఆయన గొప్పతనం. మానవుడు దేవుని స్వరూపంలో సృష్టింపబడ్డాను అనే సత్యంలో మానవుని రాజుగా దేవుడే సృష్టించాడు అనే తలంపు ఉంది. మానవుల్ని రాజుగా దేవుడు చేస్తే, కానీ ఆ మానవుడు ఏం చేశాడో మనందరికీ తెలుసు. అది హమ్మర్ థియాలజీ, పాప శాస్త్రంలో మనం నేర్చుకుంటాం. నేను కింగ్. ఈ కింగ్ లాగా చేసింది ఎవరు అనంటే ద సుప్రీం రియాలిటీ ఎవరు అనంటే గాడ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇంకొక కాన్సెప్ట్ ఇందులో ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్ ఏంటి అనంటే, మానవునిలో దేవుని స్వరూపం ఎట్లుంది? మళ్ళీ దేవుని స్వరూపంలో మానవుణ్ణి చేశారు అనేది మనం అర్థం చేసుకున్నాం. అయితే ఎలాగుంది? దీనికి జవాబుగా థియోలాజియన్స్ అంటే దేవశాస్త్రులు 3 రకాలుగా వర్ణించారు. 3 రకాలుగా. ఓకే, 3 రకాలుగా. సో ఎరిక్సన్ గారు క్రిస్టియన్ డాక్ట్రిన్ అనే 2nd ఎడిషన్ లో ఈ మ్యాటర్ రాశారు. సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ ఏంటి అనంటే, దేవుని స్వరూపం మానవుల్లో ఎలా ఉంది అనంటే, నెంబర్ 1 దీన్ని ఏమంటారు అని అంటే సబ్స్టాన్షియల్ లేకపోతే స్ట్రక్చరల్ వ్యూ అని అంటారు అన్నమాట. హూ ద మ్యాన్ ఈస్ అనే క్వశ్చన్ కి దేవుడి స్వరూపం మానవుల్లో ఎలా ఉంది అని అంటే, దేవుని స్వరూపం మానవుని సహజ నిర్మాణాన్ని దాన్ని బట్టి చూస్తే దేవుని స్వరూపం అట్లుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది మానవుని నిర్మాణములో అంతర్భాగం. వాని లక్షణం, దేవుని స్వరూపం అనేది మానవుల్లో స్వభావాన్ని బట్టి తెలుస్తా ఉంది. ఇది మానవుల్లో ఒక భాగం కాదు, మానవుని స్వభావం. ప్రధానంగా ఇందులో 2 భాగాలు ఉన్నాయి. నెంబర్ 1 భౌతికంగా, నెంబర్ 2 మానసికంగా లేకపోతే ఆధ్యాత్మికంగా. భౌతికంగా ద ఇమేజ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫిజికల్. ఇది ఎవరు బోధిస్తారు అని అంటే మార్మోనిజం వాళ్ళు బోధిస్తారు.
ఓకే, మార్మోన్స్ ఇలా బోధిస్తారు. ఇదిగో మానవుడికి కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు ఇవన్నీ ఉన్నాయి మనలాగే. సో అని వాళ్ళు బోధిస్తారనమాట. మార్మోన్ల బోధ. స్వరూపం అనే మాటకు హెబ్రీ భాషలో ప్రతిమ అనే అర్థం ఉంది. ఇమేజ్, ప్రతిమ అనే అర్థం ఉంది. అందుకే కొందరు ఆదికాండం 1:26 వచనాన్ని మనలాంటి మనుషులను తయారు చేద్దాం అనే మాట ఉంది అక్కడ. మనలాంటి, ఓకే, అని తర్జుమా చేశారు. ఓకే, యోహాను సువార్త 4:24 వచనంలో దేవుడు ఆత్మ అని వ్రాయబడింది కదా, మనందరికి తెలుసు. ఓకే, రైట్. దేవుడు ఎవరు అంటే దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవారు, ఇవన్నీ తెలుసు. మన దేవుడు ఎవరు అంటే గాడ్ ఈజ్ ఎ స్పిరిట్, దేవుడు ఆత్మ. సో ఒకవేళ పై వివరణ మనలాంటి మనుషులను తయారు చేద్దాం, పై వివరణ మార్మోన్లు ఇచ్చారుగా, ఆ వివరణ ఈ యోహాను సువార్త 4 పక్కన పెడితే ఈ ఈ ఈ మార్మోన్స్ ఏమైతే చెప్తున్నారో అది యోహాను సువార్త 4 ఏం చేస్తుంది అంటే అది తప్పు అని చెప్పింది. ఎందుకనంటే దేవుడు ఆత్మ. ఆత్మకు కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు ఉండవు. ఆత్మను ఎవరు చూడలేరు. సో ఈ బోధ మానవుణ్ణి నిర్వచించుట ద్వారా దేవుని నిర్వర్తిస్తుంది అన్నమాట. ఇది తప్పు. దేవుడు మొదట మానవుడు తర్వాత అర్థమవుతుంది కదా, దేవుడు మొదట మానవుడు తర్వాత రావాలి. ఫస్ట్ గాడ్, ఆఫ్టర్ దట్ హ్యూమన్. అంతేకాదు పక్షులకు, జంతువులకు సహా భౌతిక శరీరం ఉంది, మనందరికి తెలుసు. పక్షులకు, జంతువులకు కూడా భౌతిక శరీరం ఉంది, వాటిని కూడా దేవుడే చేశాడు. సో అయినా అవి దేవుని స్వరూపంలో ఉన్నాయని ఎక్కడా లేదు కదా. ఇది మార్మోనిజం వాళ్ళు చెప్పే ఒక బోధ, రైట్. రెండోది ఏంటంటే ద ఇమేజ్ ఆఫ్ గాడ్ ఈజ్ సైకలాజికల్ అండ్ స్పిరిచువల్ అని చెప్పే వాళ్ళు ఉన్నారు. సో ఇదేంటంటే మానసికం లేదా ఆధ్యాత్మికం అని చెప్పేవాళ్ళు. ఇక్కడ మానవుని హేతువుకు పెద్దపీట వేస్తారు. సో సో మానవుడు తర్కించగలడు, ఊహించగలడు. అలా పక్షులు, జంతువులు చేయలేవు. ఓకే, అందుకే జీవశాస్త్రములో మానవుణ్ణి హోమోసేపియన్స్ అని అంటారు, లేకపోతే ఆలోచించగల వ్యక్తులు అని అంటారు అనమాట. జీవశాస్త్రంలో మనుషుల గురించి చెప్పేటప్పుడు హోమోసేపియన్స్ అని అంటే ఆలోచించే వ్యక్తులు అని అంటే. సో దేవుడు సర్వజ్ఞాని మాత్రమే కాదు కదా, ఆయనకు అనేక ఇతర లక్షణాలు ఉన్నాయి. వాటిని పై వివరణ చూపలేదు, మనందరికి తెలుసు. అయితే లేఖనాలు దేవుని స్వరూపమును ఖచ్చితమైన రీతిలో వర్ణించలే. ఎందుకు వర్ణించలేదంటే ఈవెన్ వర్డ్స్ కెనాట్ డిఫైన్ అబౌట్ గాడ్. We can't define about God. ఎందుకనంటే లాంగ్వేజ్ లిమిట్స్ ఉన్నాయి. మానవుడు పరిమితమైన వాడు. ఈ పరిమితమైన వాడు అపరిమితమైన వాడు గురించి ఎలాగా వర్ణించగలడు? నో, హీ కాంట్. అందుకే బైబుల్ మనందరి కోసం దేవుడు ఒక బేబీ టాక్ లాగా మాట్లాడు. చిన్న పిల్లలతో పెద్ద వ్యక్తి అయిన మనం మాట్లాడేటప్పుడు భాష మారుతుంది, మన వ్యక్తిత్వం మారుతుంది, మన ముఖ కవలికలు మారుతాయి, ఇవన్నీ మారుతాయి. ఎందుకనంటే ఆ చిన్నపిల్లోడికి మనం పెద్ద పెద్ద లాంగ్వేజ్ యూజ్ చేస్తే అర్థం కాదనమాట. సో ఇఫ్ గాడ్ వాంట్ టు టాక్ విత్ హ్యూమన్స్, హీ విల్ డూ మీన్స్ ఆయన తన స్థాయిని తగ్గించుకొని మానవునికి అర్థమయ్యే విధంగా మాట్లాడతాడు. అందుకే బేబీ టాక్ అనే మాట నేను యూజ్ చేశాను. ఈవెన్ బైబుల్లో ఉన్న ఈ వచనాలు ఏమైతే దేవుడి గురించి చెప్తున్నాయో, దీస్ ఆర్ ఆల్ బేబీ టాక్ అబౌట్ గాడ్. ఇవి కూడా దేవుడి గురించి వర్ణించలేవు అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే యోహాను సువార్త చివరి అధ్యాయంలో ఏం రాస్తాడు అని అంటే, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఆయన గురించి రాయాలంటే, ఇవన్నీ రాస్తే భూమి కూడా సరిపోదు అని ఆయన రాస్తాడు. ఏవి సరిపోవు ఆయన గురించి వర్ణించాలంటే.
దీన్ని అంటే దీన్ని వెంబడిస్తే ఎక్కువ తెలివితేటలు ఉన్న వారికి దేవుని స్వరూపం ఎక్కువగా ఉందని, తక్కువ తెలివితేటలు ఉన్న వారికి తక్కువ దేవుని స్వరూపం ఉంటుందని చెప్పవలసి వస్తుంది కదా! ఒకవేళ అలా మనం చెప్పగలిగితే. అది అది అంటే వాక్యానుసారం కాదది. అందుచేత ఈ దృక్పథములో హేతువు, జ్ఞాపకము, చిత్తము లేదా నైతిక సామర్థ్యము ఉన్నాయని మిగతా విషయాలను కూడా హేతువుకు జతపరచాలి. ఇది తెలివికి సంబంధించిన విషయం కాదు ఇది. ఇది ట్రూత్‌కి సంబంధించింది. ఇది చిత్తానికి సంబంధించింది. ఇది నైతిక సామర్థ్యానికి సంబంధించింది అనేది మనం అర్థం జేసుకోవాలి. లేకపోతే మనం ఆ ఇమేజ్ ఆఫ్ గాడ్ అనే విషయాన్ని మనం అర్థం జేసుకోలేం. రెండోది ఫస్ట్ ఇది స్వభావం అని జెప్పాను. రెండోది ఇమేజ్ ఆఫ్ గాడ్ గురించి అర్థం జేసుకోవాలంటే దేవుని స్వరూపం సంబంధాలతో కూడింది అనేది మనం అర్థం జేసుకోవాలి. సంబంధం. ప్రత్యేకంగా దీనిని నియో ఆర్థోడాక్స్ వాళ్ళు దైవశాస్త్రులైన క్లాడ్ బర్ట్ మరియు ఎమిల్ బ్రూనర్ గారు వాళ్ళేం జేశారంటే దీన్ని ప్రతిపాదించారు ఈ విషయాన్ని. సో దీని ప్రకారం వాళ్ళేం జెప్తారంటే సృష్టి అంతటిలో కేవలం మానవులు మాత్రమే దేవుణ్ణి ఎరిగి, దేవునిలో అర్థవంతమైన సంబంధాలు కలిగి ఉంటారు అని వీరు జెప్తారు. సో పాత నిబంధనలోని 10 ఆజ్ఞలు, కొత్త నిబంధనలోని 2 ప్రధాన ఆజ్ఞలు మానవుడు దేవుడితోనూ మరియు తోటి మానవులతోనూ సరియైన సంబంధాన్ని కలిగి ఉండాలని బోధిస్తాయి. మనందరికి తెలుసది. అయితే దీనికి ఉన్న సమస్యలున్నాయి. 2 సమస్యలున్నాయి. నంబర్ 1 ఆదికాండం 9:6, యాకోబు 3:9 ప్రకారం తిరిగి జన్మించని వారికి కూడా దేవుని స్వరూపం ఉంది గదా! ఓకే. తిరిగి జన్మించడం అంటే ప్రభువుని అంగీకరించిన వాళ్ళకి కూడా దేవుని స్వరూపం ఉంది గదా! ఆయనను దేవునితో తోటి మనుషులతోనూ వారికి సరియైన సంబంధం లేదు నిజంగా. ఒకవేళ తిరిగి జన్మించకపోతే, ప్రభువుని అంగీకరించకపోతే, వారికి దేవుడితో, మనుషులతో సరైన సంబంధం లేదు గదా! అనే క్వెషన్ వస్తుంది. రెండోది ఏంటి అనంటే, అసలు వేరే సృష్టికి లేనిది మానవులకు మాత్రమే ఇలాంటి సామర్థ్యత ఎలా వచ్చింది? అనే ఈ ప్రశ్న తలెత్తుతుంది. వారి స్వభావమే అలాంటి సంబంధాలను కలుగజేస్తుంది అనేది ఇది నమ్మడం చాలా అవసరం అనేది రెండవ రీజన్. ఈ సంబంధం గురించి క్లాక్ బర్త్ అండ్ ఎమిల్ బ్రూనర్ వీరు ప్రతిపాదించేది. ఓకే. మూడోది ఏంటి అనంటే ద ఇమేజ్ ఆఫ్ గాడ్ దేవుని స్వరూపం పరిపాలనకు సంబంధించిందని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఫస్ట్‌దేమో స్వభావానికి సంబంధించింది అని ప్రతిపాదించే వాళ్ళు ఉన్నారు. తర్వాత రెండోది మనం చెప్పుకున్న సంబంధాలకి సంబంధించిందని చెప్పేవాళ్ళు ఉన్నారు. మూడోది పరిపాలనకు రూలింగ్‌కి సంబంధించింది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇది మానవులు ఏమి చేస్తారు అనే దాని మీద ఆధారపడుతుందన్నమాట. వారు ఏం చేయగలరు? మనం ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం చూస్తే లోపరచుకొనుట, ఏలుట అనే 2 పదాలు అక్కడ ఉన్నాయి. అంటే దేవుడు చెప్తాడు. ఆ పని చెయ్యడమే దేవుని స్వరూపంలో అంటారు వీళ్ళు. ఎవరైతే దేవుని స్వరూపం పరిపాలన అని అంటారు. ఓకే. సో మానవులు పాలకులు లేదా రాజులు వారు భూలోక పాలన చేయడమే దైవ స్వరూపం అని చెప్తారు. దేవుడు సార్వభౌమ పాలకుడు, మానవులు సామంత పాలకులు. దీనిలో ఉన్న సమస్యలేంటి? ఒకవేళ అలా అనుకుంటే దీంట్లో కూడా 2 సమస్యలు ఉంటాయి. మళ్ళీ ఆ 2 సమస్యలేంటి? నంబర్ 1 2 లిమిటేషన్స్ అని అనొచ్చు. దేవుడు మానవులను తన స్వరూపమందు చేసి ఆ తర్వాత వారికి పాలన పగ్గాలు ఇచ్చాడు. మనందరికి తెలుసు. పాలించమని చెప్పాడు. కాబట్టి వారి పాలనే దేవుని స్వరూపం అని ఎలా చెప్పగలం? వారు ఏం చేశారు? వాళ్ళ పాలన ఏంటి? వాళ్ళ పాలన సరిగ్గుందా? వాళ్ళ పాలన సరిగ్గా ఉంటే సాతాను ఎందుకు ఏదైనా తోటలోకి వస్తాడు?
వాళ్ళ పాలన సరిగ్గా ఉంటే వారు దేవునికి ఎందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తాడు, అబద్ధం ఎందుకు చెప్తారు, ఇట్లాంటి క్వశ్చన్లన్నీ వస్తాయి. కాబట్టి దేవుని స్వరూపం పాలించే సామర్థ్యం కాకోకుండా మరొకటి ఏమై ఉండాల. ఓకే. రెండోది లిమిటేషన్ అంటే మొదట మానవుని నిర్మాణం, తర్వాత మానవుని పని రావాలి కదా. నిర్మాణం తర్వాత మానవుని పని రావాలి. దిస్ ద సెకండ్ లిమిటేషన్. అయితే దేవుని స్వరూప సారాంశం గురించి ఒకవేళ మనం ఆలోచన చేస్తే, మనుషులందరూ దేవుని స్వరూపంలో సృష్టింపబడ్డారు. మానవ పాపము మరియు పతనం తర్వాత దేవుని స్వరూపం పోలేదు. మానవత్వాన్ని, దేవుని స్వరూపాన్ని విడదీయలేం. మానవత్వాన్ని, దేవుని స్వరూపాన్ని వి కాంట్ డిఫరెన్షియేట్. కొందరిలో ఎక్కువ, మరికొందరిలో తక్కువ దేవుని స్వరూపం లేదు. ఇది దేవుని తెలివితేటల పైన ఆధారపడినది కాదు. ఇంకోటి, నాలుగోది, దేవునికి దేవుడు పని ఇవ్వకపోతే, మానవునికి దేవుడు పని ఇవ్వకపోతే వానిని తన స్వరూపమందు ఇవ్వక ముందే వానిని తన స్వరూపమందు చేశాడు. పనికి దేవుని స్వరూపానికి లింక్ లేదు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఐదోది, ప్రధానంగా దేవుని స్వరూపము మానవుని నిర్మాణంలో అంతర్భాగమైన స్వభావానికి సంబంధించింది అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్వరూపం కలిగిన మానవుడు దేవుని లోకానికి, అంటే దేవుడు చేసిన ఈ సృష్టికి సామంతరాజుగా ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి, దేవుని స్వరూపం వ్యక్తిత్వపు శక్తులు, వాటి ద్వారా మానవుడు దేవునితోనూ మానవులతోనూ ఆలోచన పూరితంగా మరియు స్వేచ్ఛగా సంబంధాలు, అంటే రిలేషన్షిప్ ని కలిగి ఉండగలడు మనం అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వాట్ మీన్స్ ఇట్ రిలేషన్షిప్. దేవుడు తన సృష్టిని ఒక ఉద్దేశంతో చేశాడు. మానవుడు దేవుణ్ణి ఎరిగి ప్రేమించి విధేయత చూపాలి. అలా చేసినప్పుడే మానవుడు తన జీవిత ఉద్దేశాన్ని నెరవేర్చిన వాడు అవుతాడు. దీన్ని బట్టి మానవుని యొక్క ఉద్దేశం ఏమైంది? మానవుని యొక్క ఉద్దేశం సృష్టిని చేసిన సృష్టికర్తను ఎరగడం, ఆయన్ను ప్రేమించడం, ఆయనకు విధేయత చూపడం మానవుని యొక్క జీవిత ఉద్దేశమై ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. రైట్. చివరిగా ఈ చిన్న పాయింట్స్ మనం చూసేసి ముగించుకుందాం. అదేంటి అని అంటే, యేసులో దేవుని స్వరూపం యొక్క పరిపూర్ణత మనం చూడగలం. యేసు ప్రభులో దేవుని యొక్క స్వరూపం, పరిపూర్ణత, ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్ కెన్ బి సీన్ ఓన్లీ ఇన్ క్రైస్ట్. యేసు ప్రభువులో మాత్రమే చూడగలం. ఎందుకనంటే ఆ పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుడు ఆయన. సో నెంబర్ 1 ఏంటనంటే, యేసు తండ్రితో పరిపూర్ణ సహవాసం కలిగి ఉన్నాడు, మనందరికీ తెలుసు. రెండోది, యేసు తండ్రికి పరిపూర్ణంగా లోబడ్డాడు. యేసు మానవులను తీవ్రంగా ప్రేమించాడు. ఓకే. మనం ఇప్పుడు చెప్పాను, అల్టిమేట్ ఉద్దేశం ఏంటి అని అంటే, దేవుణ్ణి ఎరగటం, దేవుణ్ణి ప్రేమించడం, ఆయనకు లోబడ్డం. అది మనిషి యొక్క ఉద్దేశం. ఈ మనిషి ఉద్దేశం మానవుడు మర్చిపోయాడు, చేయట్లేదు, దేవుని నుంచి దూరం అయిపోయాడు, దేవుని ప్రేమించట్లేదు, ఆయనకు లోబడుకోకుండా పాపం చేస్తున్నాడు. అయితే దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన చేసిన పని ఏంటి అంటే, మానవుని యొక్క ఉద్దేశం ఏంటి అని ఆయన జీవితం ద్వారా ఆయన నెరవేర్చాడు. యేసు ప్రభువుని చూస్తే మన అందరికి అర్థమయ్యేది ఏంటి అని అంటే, అసలు నేను ఎట్లుండాలో యేసు ప్రభువుని చూస్తే నాకు అర్థమవుతుంది. చాలా మంది అంటారు ఏంటి అని అంటే, యేసు ప్రభువు దేవుడు కదా, ఒకవేళ దేవుడై ఉంటే ఎందుకు లోబడాలి, ఎందుకు ప్రార్థన చేయాలి అని చాలా మంది ఇట్లాంటి వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు దేవుడు ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత మానవులు మర్చిపోయిన, మానవులు చెయ్యలేని పరిస్థితులు ఏమైతే ఉన్నాయో అవి చేసి చూపించాడు.
ఇలా ఉండాలి మీరు, నన్ను చూసి నేర్చుకోండి. ఆయన తండ్రిని తండ్రితో సహవాసం చేశాడు, ఆయన లోబడ్డాడు, ఆయన ప్రేమించాడు. ఇవన్నీ దీన్ని ఫుల్ఫిల్మెంట్ అని అంటారు. మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి ఈ అధ్యయనంలో? 7 ఉన్నాయి. 1, మన దేశంలో మన కుల వ్యవస్థ మనందరికి తెలుసు. కుల వ్యవస్థ వాక్య విరుద్ధం ఇది. బైబిల్ దీన్ని ఒప్పుకోదు. మానవులుగా మనుషులందరూ మనం ఏం చేయాలంటే మనుషులందరూ సమానం. ఆల్ ఆర్ ఈక్వల్. మనుషులందరూ సమానం. మనుషులందరూ సమానం. ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా, యేసు ప్రభుని నమ్మిన తర్వాత కూడా నేను క్యాస్ట్‌కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నానంటే ఐఎమ్ నాట్ ఏ క్రిస్టియన్. నేను 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 బైబిల్ చెప్పేది నేను వినట్లేదు అసలుకి. బైబిల్ నాకు అవసరం లేదు అని అంటున్నాను నేను. రెండోది, మనుషులందరినీ మనం సన్మానించాలి. మనుషులందరినీ సన్మానించాలి. మనుషులందరినీ సన్మానించాలి. మూడోది, మనుషులను హత్య చేయడం ఘోరమైన పాపం. ఎందుకనంటే ఆ వ్యక్తి కూడా ఏ రూపంలో చేపట్టాడు? దేవుని స్వరూపంలో చేపట్టాడు అని బైబిల్ చెప్తా ఉంటే, ఆ వ్యక్తిని చంపేస్తా ఉంటే ఎలాగా? దానికి మరణ దండన సరి. ఓకే. యేసు ప్రభు మత్తయి సువార్తలో అంటాడు ఏంటనంటే, నరహత్య చేయకూడదని మీరు విన్నారు కదా, అయితే నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒకరిని హత్య చేయడం, మాటలతో హత్య చేస్తే అదే హత్య అంటాడు ఆయన. ఓకే. సో హ్యూమన్ రిలేషన్షిప్స్ గురించి యేసు ప్రభు భలే మాట్లాడతాడు. హ్యూమన్ రిలేషన్షిప్స్. సో 4వది ఏంటంటే మనుషులను శపించకూడదు. మనుషుల్ని శపించకూడదు. అది ఇంట్లో వాళ్ళైనా, పక్కన వాళ్ళైనా, ఎవరినైనా సరే మనం శపించకూడదు. 5వది, మనం దేవునికి చెందినవారం. మనం ఎవరైనా దేవునికి చెందినవారం కాబట్టి దేవుని ఎడల మనందరికి కలిగి ఉండాల్సింది ఏంటంటే సమర్పణ, భక్తి, ప్రేమ, పరిచర్య, నమ్మకత్వం. ఇవన్నీ మనం మనం మన సృష్టికర్తకు చూపాలి. 6వది, యేసు ప్రభువుని పోలి నడుచుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదివితే, యేసు ప్రభువుని పోలి నడుచుకోండి అని అంటాడు పౌలు గారు. ఎందుకు పోలి నడుచుకోవాలి? ఆయన ఏం చేశాడు అనంటే, అసలు మానవులు ఏం తప్పిపోయారు, ఎక్కడ తప్పిపోయారు అనేది దేవుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన జీవితంలో ఏం చేయాలా అనేది ఆయన చూస్తే అర్థమవుతుంది. మనం అందరం ఎక్కడ కోల్పోయాము అనంటే, ఆయన సహవాసం కోల్పోయాం, ఆయనకు లోపడ్డం కోల్పోయాం, ఆయన ప్రేమించడం కోల్పోయాం. ఇది యేసు ప్రభు మాత్రమే చేశాడు. అందుకే తండ్రి అయిన దేవుడు చాలా సార్లు గాస్పల్స్ లో ఈయన నా ప్రియ కుమారుడు ఇట్లాంటి మాటలు వింటాం. ఎందుకనంటే మానవులందరూ ఎప్పుడో తప్పిపోయారు. వీళ్ళు ఎప్పుడు నేను చెప్పింది వినట్లేదు వీళ్ళు. అయితే నేను చెప్పినట్టు వినేవాడు ఒకే ఒక వ్యక్తి, దేవుని కుమారుడు యేసు ప్రభు. సో వాట్ అప్రిషియేషన్. 7వది, క్రొత్త విషయాలు నేర్చుకొనడం, క్రమము తప్పక పని చేయడం మంచిది. కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. క్రమం తప్పక పని చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఈ ఈ ఈసారి అంటే ఈ లెసన్ లో మనం నేర్చుకోవాల్సిన విషయాలు. నెక్స్ట్ క్లాస్ లో మనం ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్, మానవుని యొక్క నిర్మాణం ఎట్లా చేయబడింది, నిర్మాణం సో అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో మనం వింటాం. రైట్. ఇంతటితో ఈ క్లాస్ మనం ఫినిష్ చేద్దాం. ఎవరికైనా ఏదైనా క్వశ్చన్ ఉంటే లెట్ us డిస్కస్ ఫర్ 1 minute.